టు ఉదయం న్యూస్. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే అధికారులు ఆర్సీపీ సిద్ధరామయ్య, ఆర్వీ రమణారెడ్డి, రాజేంద్రరాజు, సి చంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మున్సిపల్ వాహనంలో పార్కు పక్కన పెట్టేశారు. ఖాళీ స్థలంలో నుంచి ఆ వాహనాలు తీయమంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చెప్పగా వాహనాలు తొలగిస్తామని చెప్పడం జరిగింది. అప్పటి రాయచోటి ఎమ్మెల్యే వారి ఆధీనంలో ఉన్నాయి 44 డివిజన్లో ఉన్నటువంటి సమస్య కమిషన్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇప్పటి కమిషనర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి కడప ఎమ్మెల్యే 3 మాసాలు మాకు టైం ఇవ్వండి అన్నారు. దాటిపోయిన కనీసం మేము చిమ్మాయిపేట నుండి విజయనగర్ కాలనీకి వెళ్లాలంటే 1/2 కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తుంది. వారికి రోడ్డు మధ్యలో రోడ్డు ఉంది, దాన్ని వేయమని మేము అడుగుతున్నాం. నీళ్లు తెచ్చుకోవాలని సిబ్బంది, పిల్లలకు బడికి వెళ్లామన్న ఇబ్బంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడే నివాసం ఉంటున్నాము. ప్రజల ఆరోగ్యం కోసము చెత్త చెదారం తీసేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టేటువంటి ప్రభుత్వం ఈ చెత్తను తీసుకుపోయేటువంటి శుభ్రపరిచేటువంటి వెహికల్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేయడం అనేది ఈ కోవిడ్ పీరియడ్లో నానాకము కోవిడ్స్ రకరకాలుగా విస్తృతంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ పార్కు ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో వేల మంది ఇక్కడికి ప్రతి సాయంత్రం ఆదివారాలు అయితే ఫుల్ ఉంటారు ఇక్కడ జనాలు. ఫుడ్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసినారు, పార్క్ ఏర్పాటు చేసినారు. ఈ పరిస్థితుల్లో దీనికి అనుబంధంగా ఇక్కడనే ఈ విధంగా ఈ బండ్లను ఇక్కడ పార్క్ చేయడం అనేది ఏ విధంగా చూసినా కూడా నమ్మకం కాదు, సమర్థనీయం కాదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువైపు చెమ్మురాపేట, ఇక్కడ కాలనీ, ఈ 2 కాలనీకి మధ్య ఉన్నటువంటి ప్యాసేజర్ దారి అయిపోయింది. ఆ ఊరికి ఈ ఊరికి ఉన్నటువంటి రాకపోకలే కట్ అయిపోయినాయి. అక్కడి నుంచి ఇక్కడికి, ఎక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఐటీ దగ్గరికి పోయి కానీ, రైల్వే ట్రాక్ దగ్గరికి పోయి కానీ రావడానికి జనాలు తిరగనికాలాడుతున్నారు. కాబట్టి ప్రజలకు అన్ని విధాలా ఇది ఇబ్బందికరంగానే ఉంది, ఆరోగ్యరీత్యా కానీ ఏ విధంగా తీసుకున్నా కానీ. కాబట్టి ఏ విధంగా కూడా దీన్ని అనుమతించే రకంగా ప్రజలు ఇష్టపడడం లేదు. కాబట్టి దీని మీద జాగ్రత్త వహించి దాంట్లో తొందరలో ఇక్కడ నుంచి ఇదే ట్రాక్ అది వైపున రైల్వే ట్రాక్ ఆ వైపున ఇంతే విస్తీర్ణంతో అంతే లెంత్తో కూడా ఆ వైపున ఖాళీగా ఉంది జాగా. అక్కడ ఇల్లు కూడా లేవు. ఇక్కడ నివాస గృహాల మధ్యన ఇక్కడ టెంపరీగా 2-3 ఇళ్ళు తీస్తాము అన్నటువంటి వాళ్ళు అటువైపున ఖాళీగా ఉండి ఉన్నటువంటి జాగ్రత్తలో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పెట్టడం అనేది ఏమాత్రమూ అంగీకారం కాదు అని తెలియజేస్తూ ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ నుంచి వీటిని తొలగించాలని చెప్పి ప్రతిపాదన చేసి ఇది వెహికల్ కమర్షియల్ పార్కింగ్ కోసం పెట్టరు, అది పెట్టండి. లేదా ఈ వెహికల్ని ఈ ప్రాంతం నుంచి తరలించేసి ఇటువైపు నుంచి అటువైపు దారి ఇవ్వండి. ఏదైనా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే దానికోసం ఏర్పాటు చేయండి. అంతేగాని నివాస ప్రాంతాల్లో మేము దోమల మధ్య, ఈ దరిద్రం మధ్య, ఈ వాసన మధ్య మా చెత్తను ఊరు మొత్తం చెత్తను తీసుకొచ్చి డబ్బింగ్ చేసేట్టు వెహికల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టి తెల్లవారుజామున 5 గంటలకు వస్తారు కార్మికులు ఇక్కడికి వెహికల్ తీసుకోవడానికి. ఒకటేమైనా ఆరణలు, ఒకటేమైనా సమస్యలు, వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళ ధర్నాలు ఇక్కడనే, వాళ్ళ ఆందోళన ఇక్కడనే. అంటే ఇక్కడ లేదా ఉండాల్సిన అవసరం లేదా? సీనియర్ సిటిజన్స్ ఏం చెప్పారు? ఆ రోజు 3 నెలలని చెప్పారు. 3 నెలలకు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. 3 నెలలు అయిపోయింది. ఆ చెప్పిన అధికారి పోయారు, ఆ ప్రభుత్వం పోయింది, ప్రభుత్వం మారింది, కొత్త అధికారులు వచ్చారు. కానీ ఈ సమస్య కొత్త అధికారులు ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదు. మేము మటుకు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయాం. కాబట్టి ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు తక్షణమే స్పందించాలి. ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ పిల్లలు పోవడానికి దారి లేదు, దారి ఏర్పాటు చేయాలి. ఇటువైపు నుంచి డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ఇటు సైడ్ జనం తీసుకోవడానికి దారి లేదు. ఈ 2 సమస్యలు కూడా ఉన్నాయి. ఈ 2 సమస్యలను, ఈ దోమల సమస్యను, ఈ చెత్త చెదర వాస సమస్యను కమిషనర్ గారు తక్షణమే స్పందించాలి. ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ప్రజలందరం కూడా ఐక్యంగా మేము మీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నా పేరు సిద్ధరామయ్య, 44వ డివిజన్ నివాసిని. కడప నగరంలో అంతర్భాగమైనటువంటి చెమ్మిమయ్యపేట పంచాయతీ పరిధిలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఈ ఖాళీ ప్రదేశంలో కేంద్ర నిధులతో పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కమర్షియల్ వెహికల్ పార్కింగ్ కోసమని గత ప్రభుత్వంలో ఇదంతా అభివృద్ధి చేయడం జరిగింది. షిప్స్ ద్వారా చుట్టుకాల ఫెన్సింగ్ చేయడం జరిగింది. కానీ ప్రజలకు చెప్పింది ఆ రోజు కమిషనర్ కానీ, ఆ రోజున్న కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారిని చెప్పింది ఏంటంటే ఇది కమర్షియల్ వెహికల్ పార్కింగ్ కోసం అని చెప్పారు. జనం సమ్మతించాము. తర్వాత కమర్షియల్ పార్కింగ్ ఏర్పాటు చేసిన దీన్ని శానిటైజ్ సంబంధించిన వెహికల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేశారు. ఈ వెహికల్స్ ఏమో రాయచూటి ఎక్స్ఎమ్మెల్యే గారికి కాంట్రాక్ట్ అయిపోయింది. ఇక్కడ వీటిలో చెత్త చెదారం ఉంది. ఈ వెహికల్స్ అన్ని రోజు బయటికి పోతే మధ్యాహ్నం సాయంత్రం వస్తాయి. ఈ వాసన అనేది నివాస ప్రాంతం సెంటర్లో ఈ వాసనతో చుట్టుపక్కల పబ్లిక్ కానీ, జనం కానీ, సీనియర్ సిటిజన్స్ పొద్దున్నీడు వాకింగ్ వస్తారు, ఈవినింగ్ చిల్డ్రన్స్ వస్తారు. పార్క్ ఆనుకొని దీన్ని పెట్టారు. దీన్ని ఆ రోజు కమిషనర్ అడిగాం,
ఇది మీరు మాకు చెప్పింది వెహికల్ పార్కింగ్ కోసం అని చెప్పారు, కానీ శానిటైజ్డ్ వెహికల్ పార్కింగ్ చేస్తారు, ఇది సరైనది కాదంటే 3 నెలలు తాత్కాలికం తర్వాత మారుస్తామని చెప్పి కూడా చెప్పారు. కానీ 3 నెలలు అయిపోయింది, ప్రభుత్వం మారిపోయింది, ఎన్నికలు వచ్చాయి, కమిషన్ మారిపోయారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాధవ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకుపోయాం. కానీ ఆమె ఏం చెప్పిందంటే చేస్తాం చూస్తామని చెప్పారు, కానీ ఇటువైపు వచ్చిన పరిస్థితి ఆమె లేదు, చూసిన పరిస్థితి లేదు. ఇది ఎట్లుందంటే దేశంలో పాకిస్తాన్కు ఇండియాకు సంబంధాలు ఉన్నాయి, సమస్య లేదు, రాజుతోడుతుంది. కానీ ఈ నిర్మాణం వల్ల, ఈ ఫెన్సింగ్ వల్ల ఒకవైపు ఏమో పాకిస్తాన్, రెండో వైపు చైనా, ఈ పక్క ఏమో వాటర్ ప్లాంట్ ఉంది, ఈ పక్క జనం వాటర్ ప్లాంట్కి రావాలంటే 10 పిల్లర్స్ తిప్పుకొని రావాలి. ఈ పక్క ఏమో అంగన్వాడీ స్కూల్ ఉంది, అంగన్వాడీ స్కూల్కి పిల్లలు తీసుకోవాలంటే వీళ్ళు 10 పిల్లర్స్ దాటుకొని చుట్టుకొని పోవాలి. అంటే అంగన్వాడీ స్కూలు పిల్లలకు సంబంధాలు జరిగిపోయాయి. ఈ ప్రాంతం 44 డివిజన్లో 45 డివిజన్లో వచ్చి వాటర్ కొనుగోలు చేయడానికి సంబంధాలు తెగిపోయి, అంటే నిత్యం అవసరమైనటువంటి నీటి సమస్య పరిష్కారం కాదు, తాగునీటి సమస్య పరిష్కారం కాకుండా కారణమైంది ఈ పార్కింగ్ వల్ల. కాబట్టి ఈ 2 సమస్యలు